మారుతి గారు సార్ నిశాంత్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఈ సినిమా అనౌన్స్ చేసిన కాడి నుంచి ఈ నిమిషం వరకు అందరూ అండర్ ఎస్టిమేట్ చేశారు మిమ్మల్ని సార్. ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని దగ్గర నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలి, ఆన్సర్ ఇవ్వాలని ఎప్పుడు ట్రై చేయాలి సార్. యాజ్ యూజువల్గా కంటెంట్తోనే ఆన్సర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మేజర్గా ఏంటంటే ప్రభాస్ గారిని చాలా సీరియస్ రోల్స్లో చూసి ఫ్యాన్స్కి అంటే రికార్డ్స్ ఇచ్చారు, కానీ డైరెక్టర్లు ఎవరో ఈ రేంజ్లో ప్రభాస్ని ఎలా చూడాలనుకున్నదే చేయలేకపోయారు సార్. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఆ ప్రభాస్ని, పాత ప్రభాస్ని తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్. లుక్స్ అన్ని లుక్స్, కామెడీ టైమింగ్ అంతా కుదిరింది. చెక్ బాక్స్ అంతా అయిపోయింది, కానీ ఒకే ఒక్క చెక్ బాక్స్ మిగిలింది. ఫ్యాన్స్ కున్న డౌట్ ఇది. సెకండ్ సార్, లాస్ట్ 3 సినిమాలు ఆదిపురుష్ కానీ, సలార్ కానీ, కల్కి కానీ ఆ డ్యాన్సులకి స్కోప్ లేదు. ఒక పర్ఫెక్ట్ డ్యాన్స్ నెంబర్ ఏదైనా ఉండబోతుందా సినిమాలో? డెఫినెట్గా సార్. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి కోరుకునే మీకు ఫస్ట్ సాంగ్ అంటే టైర్ నెంబర్ 1 సాంగ్ ఒకటి ఉంటుంది, అంటే ఆయన ఇంట్రడక్షన్ సాంగ్. అట్లాగే 3 హీరోయిన్స్తో ఆయన్ని ఒక కళగా థియేటర్లో చూస్తే ఎలా ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ సాంగ్ ఉంటుంది. ఇదంతా యాక్చువల్గా అంటే సినిమా డిమాండ్ని బట్టి. నెక్స్ట్ ఆయన మెయిన్ ఏంటంటే డల్లింగ్ సెట్కి వస్తే నాకు పిక్నిక్ వచ్చినట్టు, జీరో స్ట్రెస్ డల్లింగ్ అంటుంటారు. అలాంటి సినిమా ఇది. అందువల్ల మంచి మంచి సాంగ్స్ ఉంటాయి. సాంగ్స్ మీరు మామూలుగా ఎంజాయ్ చేయరు. తమన్ మ్యూజిక్ చాలా అల్టిమేట్గా ఇచ్చాడు. మీరు చూస్తున్నారు కదా, మ్యూజిక్ చాలా కష్టపడుతున్నాడు తను. మారుతి గారు, సార్ మారుతి గారు ఇక్కడ కంటెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్, మీకు అండ్ మీ టీం అందరికీ కూడా. థ్యాంక్ యూ. జనరల్గా ఏంటంటే రాజాసాబ్ అంటే ప్రభాస్ చేసిన ఒక సినిమా కాదు, ఇది ఒక సెలబ్రేషన్ మూమెంట్ లాగా ఉంది ఫ్యాన్స్ అందరికీ కూడా. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే ఏదైతే మీరు అన్నాడు పాన్ ఇండియాకి బుజ్జిగాడిని చూపిస్తామని చెప్పేసి, సో ఆ బుజ్జిగాడు అందరికీ నచ్చేసాడు ఫస్ట్ లుక్లోనే. అయితే సార్, అయితే యాక్చువల్గా బేసిక్గా హర్రర్ అనగానే అంటే మామూలుగా మిగతా జనరల్ హీరోలు చెప్తాం, కానీ ఒక స్టార్ హీరో మీద హర్రర్ అనగానే మనకు భయం వేస్తుంది, ఎలా రాయాలి ఏంటనేది. సో ప్రభాస్ గారు లాంటి పాన్ వరల్డ్ స్టార్కి ఇలాంటి అంటే నెక్స్ట్ ఆ క్వశ్చన్ అర్థమైపోయింది సార్. ఏంటంటే ఈ మెయిన్ నేను కూడా భయపడింది, హర్రర్ కామెడీ చేద్దామా అన్నారు. హర్రర్ కామెడీ ఏంటి, నేను ప్రేమ కథ చిత్రం చేసిన తర్వాత ఒక 500 సినిమాలు వచ్చినాయి. ఎవ్రీ వీక్ ఒక హర్రర్ కామెడీ వచ్చింది. దీన్ని దాటి ఏం తీస్తాం అనేది, అందులో ప్రభాస్ గారిని తీసుకొచ్చి రెగ్యులర్గా ఏదో చేయలేము, అలా ఎలాగా అని చెప్పి నాకు అది క్రాక్ చేయడం కోసమే ఎక్కువ టైం తీసుకున్నాను నేను. అది చాలా బాగా వర్కౌట్ అయింది. ఆయనకి మీరు కూడా ఒక బిగ్ స్టార్ వచ్చి అంటే ఒక హాలీవుడ్ సినిమా చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మన ఒక తణుకు, తాడేపల్లిగూడు ఇలాంటి ఒక భీమవరం నుంచి వెళ్ళిన ఒక పర్సను అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది అంటే అంత విజువల్, అంత గ్రాండర్, అంత అన్ని కుదిరిని. మారుతి గారు, ఇందులో హర్రర్, కామెడీ, రొమాన్స్ ఈ 3 ఉన్నాయి. ప్రభాస్ గారితో ఈ 3టితో ఎలా బ్యాలెన్స్ చేశారు సార్ అసలుకి? అది సినిమా చూడండి సార్. ఎందుకంటే బ్యాలెన్స్ చేస్తూ చేశాను కాబట్టి యాక్చువల్గా అది ట్రైలర్ అనేది బాగా ఎంజాయ్ చేశాడు. అది ఇంకా రైటింగ్ సార్, అది ఇంకా రైటింగ్లోనే అది వస్తుంది. యా బాసు చెప్పు. అద్దరిపోయింది, మామూలుగా లేదు. థ్యాంక్ యూ. చాలా బాగుంది. మెయిన్ అంటే మీరు మొదటి సినిమా నుంచి కంటెంట్ నమ్ముకొని సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఈ రోజుల దగ్గర నుంచి ఎంతో మందిని స్టార్స్ని చేశారు. సో అలాంటి మీరు అంటే మీరు అనుకున్నప్పుడు వేరు, ఇప్పుడు తర్వాత ఇమేజ్ ప్రభాస్ గారు మొత్తం మారిపోయింది ఆన్ వరల్డ్గా. సో దాన్ని ఎలా మార్చుకుని ఎలా చేయగలిగారండి? మార్చుకుని అంటే ఫస్ట్ నేను మారాలి. బిఫోర్ ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు నన్ను నేను మార్చుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను. మెయిన్ నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రభాస్ గారిలో యాక్చువల్ యాజ్ ఏ ఆయన టైమింగు, ఆయన అభిమానించే ఒక ఫ్యాన్ ఫీలింగ్ ఉంటుంది కదా, ఇలాంటి ప్రభాస్ని చూస్తే బాగుంటుంది, ఇలా వస్తే బాగుంటుంది, ఆయన ఇలాగా మన మధ్యన మనిషిలాగా ఆయన మాట్లాడేవాళ్ళు, అందులో ఆ ప్రభాసం చూడాలని ఆ క్రేవింగ్తో రాసింది ఈ సినిమా. ఏది నేనేదో ఒక అద్భుతం తీసేసి నేనేదో ప్రూవ్ చేసుకోవడానికి కాకుండా ఒక ఫ్యాన్స్ అందరు మధ్యలో కూర్చుని వాళ్ళందరూ ఒక ఎంటైర్ ఫ్యామిలీ, అంటే తెలియకుండా యాక్షన్ వీటిల్లో కొంతమంది లేడీసు పిల్లలు మిస్ అవుతున్నారు ప్రభాస్ గారిని. నాకేంటంటే వాళ్ళందరూ కూడా ఎంటైర్ ఫ్యామిలీ కూర్చుని
త్రూ అవుట్ కంట్రీలో చూడాలి ఆయన సినిమా అని చెప్పి అంత జాగ్రత్త తీసుకుని రాసిన సినిమా ఇది. ఇంతకుముందు వచ్చిన ప్రభాస్ సినిమాలకి రాజాసాబ్కి డెఫినెట్గా 100% డిఫరెంట్ ప్రభాస్ని మనం చూడబోతున్నాం, గ్యారంటీ, విత్ ఫ్యామిలీ తోటి. కానీ ఇంతకుముందు ఉన్న మారుతి ఆఫ్టర్ రాజాసాబ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా ఫర్దర్గా యాజ్ ఎ డైరెక్టర్? అది టీజర్ చెప్తుంది కదా, మారే అందుకోసం అనిపించి అడిగాక వచ్చింది. విశ్వప్రసాద్ గారు డెఫినెట్గా. ప్రసాద్ గారు మారుతి సాబ్ ఒకసారి రైట్ ఇచ్చుకోండి. మారుతి సాబ్ ఒక్కసారి రైట్ ఇచ్చి చూడండి. సార్ జీవి గారు. విశ్వప్రసాద్ గారు, హలో సార్. మీరు చాలా మొండిగా ఉండే ప్రొడ్యూసర్. ఎందుకంటే మీకు పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి, వాట్ ఈస్ ఇండస్ట్రీ టాకింగ్, అవేమి పట్టించుకోకుండా యు ఆర్ డూయింగ్ వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్. కానీ మీరు అనుకున్నంత పెద్ద సక్సెస్ ఇంతవరకు రాలేదు. రాజాసాబ్ ఈజ్ ఆల్సో సచ్ ఎ ఫిల్మ్ వేర్ యూ హవ్ డన్ దిస్ ఫిల్మ్ ఇన్ ఎ వెరీ వెరీ బిగ్ వే డిస్పైట్ సో మచ్ ఆఫ్ నెగటివిటీ అరౌండ్. ఇప్పుడు నవ్ ఇట్ ఈస్ టర్నింగ్ ఇంటూ అంటే మంచి బజ్ వచ్చి మంచి క్రేజ్ వచ్చింది సినిమాకి. సో కెన్ వి ఎక్స్పెక్ట్ దట్ మీరు డిజర్వ్ అయ్యే పెద్ద సక్సెస్ ఈ సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఐ హోప్ ఇట్ విల్ బికమ్ ఏ బ్లాక్ బస్టర్. థ్యాంక్స్ అండి. సో నేను ఆల్రెడీ ఇందాకే చెప్పానండి. సో దిస్ విల్ బి ద లార్జెస్ట్ మూవీ ఫర్ ద బ్యానర్ అండ్ ఐ థింక్ అంటే వీఆర్ ఓవర్కమింగ్ ఆల్ ద ఛాలెంజెస్ వీ హ్యాడ్. విశ్వ గారు, Rajababu from Filmy Beat, sir. The teaser is the befitting replay for the many doubts and rumors. So congratulations for that, sir. So what is the biggest challenge you faced in this process? సో ఐ థింక్ నేను ఇందాకే చెప్పినాను, లాస్ట్ ఇయర్ బై నవంబర్ డిసెంబర్ వీఆర్ డన్ విత్ ద మెజారిటీ ఆఫ్ ద షూట్. సో అదే వి బిల్డ్ ద లార్జెస్ట్ సెట్. We are I think the longest schedule to get the climax. Then comes the VFX. So how do you deliver the VFX anadi? So then we took a decision that we need to deliver the best ani. So there's a lot of people got disappointed or why it is delayed, what's happening anadi. But it's not a challenge. It's more planning the dates and ensuring you get the best quality anadi. మారుతి గారు కంగ్రాచులేషన్స్ అండి. శ్రీనివాస్ ఫ్రమ్ ఐ డ్రీమ్ మీడియా. సార్ ఇట్స్ అ విజువల్ వండర్ అనిపించింది అండి. చూస్తున్నంతసేపు ఒక గూస్ బంప్స్ అనిపించింది. ఐ మీన్ దిస్ ఈస్ ద డే వీ వాంటెడ్ టు సీ ప్రభాస్ లైక్ ఇలా కదా ఉండాలి అనిపించింది. ఫెల్ట్ వెరీ హ్యాపీ వాచింగ్ ద టీజర్. 5 లాంగ్వేజెస్ వేశారు, కాన్ఫెట్టి పడుతుంది. తుడుచుకోవడం మర్చిపోయాను నేను 5 లాంగ్వేజ్ చూస్తున్నంతసేపు. అది అయిపోయాక అనిపించింది అయిపోయిందా అని. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. ఒకటి అనిపించింది ఏంటంటే లుక్, ఫీల్, మ్యూజిక్ అన్నీ కూడా వరల్డ్ క్లాస్ ఉన్నాయి. కానీ ఇక్కడ 5 లాంగ్వేజెస్ రిలీజ్ చేస్తున్నారు. వై ఆర్ నాట్ పిచ్చింగ్ అట్ ఇంగ్లీష్ సార్? వై ఇంగ్లీష్ ఆడియన్స్ ఎందుకు చూడకూడదు సినిమాని? ఇది 3.5 hours అంటే కూర్చోలేరు సార్ అందులో. అంటే సాంగ్స్ లేకుండా మనం కనుక ఇది ఎక్స్పెరిమెంట్గా రిలీజ్ చేస్తే ఇంగ్లీష్ ఆడియన్స్ విల్ ఆల్సో ఈక్వల్లీ సెలబ్రేట్ లైక్ వీ సెలబ్రేట్ స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఇవన్నీ మనం ఎలా సెలబ్రేట్ చేస్తాము. డెఫినెట్గా సార్. ఇంగ్లీష్ ఆడియన్స్కి కూడా ఇది పరిచయం చేస్తే చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ద మూవీ ఇస్ వెరీ గుడ్, వెరీ రిచ్, హై క్లాస్ ఉంది. తప్పకుండా సార్, వేరే కట్ దానికి చేసి చేద్దాం సార్. మారుతి గారు రైట్ సైడ్ ఒకసారి అన్వర్ గారితో మాట్లాడారు సార్. చాలా రోజుల క్రితం టీజర్ చూసా, మీరు టీజర్ చూపించారు. అవును. అప్పుడే అనిపించింది ఇది ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారని. అవును. కానీ దానికి 100 రెట్లు ఎక్కువ కనిపించింది ఇప్పుడు. అదే సార్, అలా డెవలప్ అవుతూ ఉంటుంది కదా. థ్యాంక్ యూ అన్వర్ గారు. చివరిలో ఒక ముసలి షాట్ చూపించారు నాకు అప్పుడు. ఫ్యాన్స్ కోసం దాచారా? దాచడం ఏం లేదు సార్, ఇంకా చాలా ఉన్నాయి సార్. అంటే ఇంకా ఇప్పుడు మీకు ఇంకా బెస్ట్ చూసినట్టు అనిపించింది కదా. అవునవును. క్లైమాక్స్ కూడా ది బెస్ట్ ఉంటుందని చెప్తున్నారు. ప్రభాస్ కూడా చాలా ఎక్సైట్ అయ్యారంట క్లైమాక్స్ గురించి. అవును సార్. ఆ క్లైమాక్స్ 40 minutes కానీ ఎలా ఉండబోతుంది అవన్నీ మనం ఒకసారి ఫ్రీగా కూర్చొని మాట్లాడుకుందాం సార్. నేషనల్ మీడియా ఉన్నారు ఇక్కడ, తెలుగు మాట్లాడుకుంటే పాపం కన్ఫ్యూజ్ అవుతుంటారు సార్. రాజాసాబ్ Part 2 ఉంటుందన్న. Part 2 సినిమా అయిపోయిన తర్వాత చూద్దాం. ఎస్కేన్ గారు మీరు గుర్తుపెట్టుకోండి, Part 2 అంటే నేను దీంట్లోంచి మాత్రం లాగి మీకు ఏదో ఫోర్స్డ్గా అయితే రుద్దను. డోంట్ వరీ. ఆ క్లారిటీ నాకు ఉంది, హీరో గారికి ఉంది. మిమ్మల్ని ఫోర్స్డ్గా ఏ సినిమా చెయ్యం. మారుతి గారు సార్. మారుతి గారు ఇక్కడ మారుతి గారు హాయ్ అండి. మారుతి గారు చెప్పు కాదు,
ఈ ప్రాజెక్ట్ సంబంధించి ముందు నుంచి ప్రభాస్ గారు మిమ్మల్ని నమ్మారని చెప్తున్నారు. సో కొన్ని రోజుల నుంచి టీజర్ గురించి గట్టిగా మాట్లాడుకున్నారు ఇండస్ట్రీలో కానీ, చూసిన వాళ్ళు కానీ, చూడబోయే వాళ్ళు కానీ. సో ఫైనల్గా ఆయన రియాక్షన్ ఏంటి టీజర్ చూసాక? ఇది ఫ్యాన్స్ కోసం చేసిన సినిమా అన్నారు కదా ఆయన ముందు నుంచి మిమ్మల్ని నమ్మి. సో టీజర్ చూసాక ఆయన రియాక్షన్ ఏంటి? ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది? ఆయన రియాక్షన్ నిజంగా బాగుందని ఎగ్జైట్ అవుతారు కదా, దీన్ని ఇంకా బాగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని ఆయన నేను కూర్చుని వర్క్ చేసేవాళ్ళం అట్లా. ఆయనకి ఏంటంటే బెస్ట్ వాళ్ళనేదే చూసుకుంటూ ఉంటారు అంతే. Hi Maruti. Maruti, hi. Yeah, hi. Sana here from India Today. Yeah, right now, TG Vishwa Prasad sir told how you shot for 16 hours for this film. Exactly. I mean, there's this conversation right now how films require shifts, like 8-hour shifts, but as filmmakers, as actors, as artists who work so hard in a film, do you think it is feasible for this industry to have work hours shifts? Yes, ma'am. Actually, what happens, 8 hours they will work, however, but 8 hours shift, I'll keep some actors the scenes one side and some actors like that. But we will work 18 hours a day. Morning 6 to 10 o'clock we used to work. Definitely, that is why this much quality, this much short time we did. He did lot of hard work, and Rajavan sir and Vishwa sir, our whole team, we work like anything. You can see our work. Thank and you. it shows on the big screen, sir. Of course, the kind of hard work that you put in. Zordar thaliyan ho jaye please ek baar.